ఏమేమి చేర్చాలా, ఏమేమి అజెండాలో ఉండాలా, మీటింగ్లో ఏమేమి చర్చ జరగాల అనేది ప్రియాంబుల్స్లో ఉంటుంది. ఆ ప్రియాంబుల్స్ అన్ని చైర్మన్ ఛాంబర్కి రావాలా, ఆమె దగ్గరకు వస్తే చూస్తుంది, చూసి డేట్ ఫిక్స్ చేస్తుంది. నువ్వు పంపించినావా, పంపించినట్టు ఎక్కడన్నా నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా, లేదు. మేము మా చైర్మన్ గారు సాధారణ సమావేశానికి పెట్టలేకపోయినాడు, కనీసం అత్యవసర సమావేశం పెట్టమని ఒక లెటర్ ఇచ్చినాం చైర్మన్ గారు ఆయనకు. ఈ లెటర్ను ఆయన మాకు అందుబాటులో లేడు, ఆ రోజు కలెక్టర్ ఆఫీస్కి పోయినాడు. ఎస్ లేడు కాబట్టి మా సీసీ ద్వారా లెటర్ ఇచ్చి వాట్సాప్ ద్వారా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిషనర్ గారు, వాట్సాప్ ద్వారా మీకు వచ్చిందా రాలేదా, అది గ్రీవెన్సా కాదా, వాట్సాప్ ద్వారా వచ్చినా కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చూసినారు. చూసి దాన్ని మౌనంగా గమ్మున ఉండి, అంటే మా చైర్మన్ గారు మీకు 3 సార్లు ఫోన్ చేసినారు. 3 సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసినారా, చేయలే. ఎప్పుడు 28వ తేదీ అత్యవసర సమావేశం పెట్టమని చెప్పేదానికి 3 సార్లు ఫోన్ చేసినారు, మీరు లిఫ్ట్ చేయలే. వాట్సాప్ మాత్రం చూసినారు, మేము పెట్టిన 15 నిమిషాల్లో చూసినాడు. అది మా దగ్గర డబుల్ టిక్ పడింది, గ్రీన్ టిక్ పడినది కూడా మా దగ్గర ఉంది. అది గ్రీవెన్సే కదా. నువ్వు దాన్ని బేస్ చేసుకొని 30వ తేదీ ఎందుకు మీటింగ్ పెట్టాలి కదా, నువ్వు ప్రియాంబుల్స్ పంపించాలి కదా చైర్మన్ ఛాంబర్కు. నువ్వేం రాస్తావు దీంట్లో, నేను అనంతపురం అంటే 29వ తేదీ నేను అనంతపురం పోయినాను కాబట్టి నేను మీరు ఇచ్చిన ఈ లెటర్ను చూడలేకపోయినా 29వ తేదీ సాయంత్రం వచ్చి చూసినా అని చెప్తావు. అసలు ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ లిమిట్స్ దాటి ఏ ఊరికి పోయినా కమిషనర్ గారు, అంటే ఈ కమిషనరే కాదు, యాక్ట్లో ఉంది, మౌలికంగా కానీ ఫోన్ ద్వారా కానీ చైర్పర్సన్ గారికి తెలియజేసి వెళ్ళాలా. మేడం, సార్ నేను అనంతపూర్ పోతున్నా, ఏదన్నా పని ఉందా, ఏమైనా చేయాల్సినది ఉందా, మీకు ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయా అని చైర్పర్సన్ గారితో డిస్కస్ చేసి నేను ఈ విధంగా పోతూ ఉండా అని తెలియజేసి పోవాలా. అది మీకు తెలియదా, మీకు ఎందుకు తెలుస్తుందండి. అదే కొండారెడ్డికో అదే వరదరాజుల రెడ్డికో ఫోన్ చేస్తారు మీరు, చైర్మన్కి ఎందుకు చేస్తావు? చైర్మన్ చేయాల్సిన బాధ్యత లేదా, రూల్ పొజిషన్ లేదా? వేరే ఊరికి పోయేటప్పుడు నువ్వు ఫోన్ చేసినా కూడా మేము 24 అవర్స్ అత్యవసర సమావేశం నిర్వహించవచ్చు కదా. నువ్వు ఇదంతా వరదరాజుల రెడ్డి డిడిఆర్సి మీటింగ్ 30వ తేదీ ఉంది కాబట్టి ఆ రోజు మీటింగ్ జరపద్దు, ఆయన కొండారెడ్డి గారి ఆదేశాల మేరకు 30వ తేదీ మీటింగ్ జరపకోకుండా ఉండేదానికే ఈ ప్లాన్ కూడా ఎందుకు, అది వాళ్ళ కట్టబెట్టేదానికి. ఎగ్జిబిషన్ 2 కోట్లు విలువ చేసే ఎగ్జిబిషన్ వితౌట్ కౌన్సిల్ పర్మిషన్ లేకోకుండా కట్టబెట్టే ప్రయత్నాలలో భాగమే ఇది కాదా కమిషనర్ గారు? ఈ నెల ఇప్పుడు ఈరోజు 5వ తేదీ, ఈరోజు ప్రియాంబుల్స్ పంపిస్తావు. ఈరోజు ఎప్పుడు మీటింగ్ జరపాలా? మీటింగ్ జరిపిన తర్వాత ఆమోదం పొందిన తర్వాత ఏ రోజు టెండర్కి పిలిచాలా? టెండర్కి పిలిచి పాడుకునే వ్యక్తి కనీసము ఇప్పుడు 9/9/25వ తేదీ సమావేశం జరపాలని మా చైర్మన్ గారు నిర్ణయించారు, డేట్ ఇచ్చినారు. ఈరోజు ప్రియాంబుల్స్ పంపించినారు కాబట్టి